ప్రభుత్వాధికారులతో మాట్లాడి ప్రజలకు కావాల్సిన అంశాలు ఇవి, వీటిని పరిష్కరించండి, వీటిని అమలు చేయండి అని అధికారపూర్వకంగా చెప్పగలిగేటువంటి శక్తియుక్తులు మనకు వచ్చాయంటే దానికి ఒకే ఒక్క నాయకుడి కారణం, అది మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. అందుకే మీ అందరికీ మనం పదవి తీసుకున్నాం, నామినేటెడ్ పదవి పొందాం. ఈ పదవి పొందిన తర్వాత పదవి అనేది అలంకారప్రాయం కాకూడదనేటువంటి మాటతోటి ఈ పదవి ద్వారా మనకి ఏ బాధ్యతలు సంక్రమించాయి, ఏ హక్కులు సంక్రమించాయి, హక్కుల్ని మనం ఎలాగ తీసుకోగలుగుతాం, దాంతోపాటు బాధ్యతలను కూడా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యత ఏంటంటే మన నాయకుడు మనకు నేర్పింది ప్రజలకి అవసరమైన కార్యక్రమాలను చేపట్టడంలో మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వహించాలనేటువంటి మాట. అందులో భాగంగానే ఇవాళ పదవిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్లాలో ఆ అంశాలను మనకి దిశానిర్దేశం చేయడానికే ఈ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దీన్ని మనం ముందుకు తీసుకెళదాం. ఏ సదుద్దేశంతో అయితే, ఏ లక్ష్య సాధన కోసం అయితే మనల్ని కూడా వివిధ రకాల పదవుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టారో ఆ పదవుల ద్వారా ప్రజలకి మంచి చేయడం ద్వారా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి బాధ్యతను గుర్తించడానికే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటి మాటని మనం చేస్తున్నాను. రాబోయే 3-4 సంవత్సరాల కాలంలో మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు మనకు ఆదేశించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకు లోబడే మనం పనిచేయాలి. ఆయన చెప్పినటువంటి మౌలిక సూత్రాలు కానివ్వండి, పార్టీ పెట్టినప్పుడు ఆయన ఆలోచించినటువంటి విధానాలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా నిరంతరం మనం అధ్యయనం చేస్తూ ఆకలింపు చేసుకుంటూ వాటిని క్షేత్రస్థాయిలోకి తర్జుమా చేసుకుంటూ అమలు చేసుకుంటూ ప్రజలందరి మనసుల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మనందరం కూడా ఎదగాలనేటువంటి మాట కోసమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకే మీ అందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను, శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి కొద్దిసేపట్లో వస్తారు, వచ్చి మనకి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఈ లోపల వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కొంతమంది మాట్లాడతారు. వారు మాట్లాడిన విధానాలను వినండి. మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మన పార్టీ యొక్క గొప్పదనాన్ని, మన పార్టీ లక్ష్యాల్ని పూర్తిగా ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు పదవి వచ్చిందంటే అంతో ఇంతో మనం అధికారపూర్వకంగా కొన్ని పనుల్ని శాసించి చేయించగలుగుతాం. ఆ శాసించే క్రమంలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే మాట్లాడాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.